హలో అండి. మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. చూసారు కదండి, ఇక్కడైతే చికెన్ బాగా కుక్ అవుతుందన్నమాట. మా మదరు రాజమండ్రిలో వంట చేస్తున్నప్పుడు తీసిన వీడియో అన్నమాట. మా అమ్మగారికి పట్టలేనంత ఆనందం, ఇద్దరు కూతుళ్ళు వచ్చేసారు, మనవరాళ్ళు వచ్చేసారు అని చెప్పేసి అందుకని చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అవాళ సండే. అలాగే చికెన్ తో పాటు ఇంకేమేమి ప్రిపేర్ చేస్తున్నారో అవన్నీ కూడా వీడియో తీసాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే చికెన్ చక్కగా కుక్ చేస్తున్నారు. మా అమ్మగారు చేసిన వంట అమృతంలా ఉంటుందండి. అంతే కదా, ఏ కూతురికైనా ఏ కొడుకైనా సరే వాళ్ళ తల్లి చేతి వంటే ఫస్ట్ అమృతంలా ఉంటుంది. తర్వాత బయటవన్నీ నచ్చుతాయి అనమాట. ఫస్ట్ ప్లేస్ మాత్రం తల్లి చేతి వంటేనండి. అలా మా అమ్మగారు మేము వెళ్ళిన ప్రతిసారి ఆవిడే వంట చేసి పెడతారు. మాకు అదే ఇష్టము. మా చెల్లి నేను కూడా బాగా రెస్ట్ తీసుకుంటాం అనమాట. ఇంకా చికెన్ అయితే దగ్గర పడిపోయిందండి. మూత తీసి ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట. వేడివేడిగా ఉంది కదా, చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో. మంచి ఫ్లేవర్ వచ్చింది ఆవేళ అయితే. ఇక వచ్చేసి ఇక్కడ కొబ్బరి అన్నం రెడీ చేస్తున్నారండి. ఈస్ట్ గోదావరిలో బాగా ఫేమస్ ఈ కొబ్బరి అన్నం అయితే. మా అమ్మగారు చేతితో చేసింది అయితే మరి ఇంకా అమృతం అని చెప్పాలి. అద్భుతంగా ఉంటుంది అనమాట. మళ్ళీ ఆ టేస్ట్ మనం ఎంత ట్రై చేసినా రాదు. అంత ఇష్టం నాకు. అందుకని చెప్పేసి మా చెల్లికి కూడా చాలా ఇష్టము. అందుకని చెప్పేసి కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా వేడి వేడి వాటర్ లో కొబ్బరి అంతా తురిమేసి మిక్సీ పట్టి వేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి అలా పాలన్నీ కూడా, కొబ్బరి పాలన్నీ కూడా ఇలా తీసేస్తున్నారు అనమాట వడకట్టి. చాలా బాగుంటుంది. ఇంకా చేతిలోనే ఉంది మహత్యం అన్నట్టుగా ఉంటుందండి. కొబ్బరి అన్నం చికెన్ కాంబినేషన్ ఉంటుంది. మరి ఇంకా స్వర్గమే అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. మా అమ్మగారు చేసిన వంట అయితే నాకు చాలా ఇష్టము. ఏ కొలతలు లేకుండా ఏదో ఉజ్జాయింపుగా చేసేస్తారు. అంటే ఎక్కువ కాలం వంటలు చేసి చేసి అలా అలవాటు అయిపోయింది అనుకుంటా. ఏది కూడా కొలత అనేది పెట్టుకోరు అనమాట. చూసారు కదండి, అదిగో పసుపు, ఉప్పు, లవంగాలు, ఆయిల్ వేసేసి ఇలా చెయ్యి ఎట్టి శుభ్రం కలిపేస్తారు. ఆ చెయ్యి పెట్టడం వల్లనేమో అంత టేస్ట్ వస్తుంది. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే కొబ్బరి అన్నం కదా, దగ్గర జిగురు జిగురుగా అవ్వకుండా పొడి పొడిగా రావడం కోసం కొద్దిగా కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తారు. ఇగోండి చికెన్ అయితే దగ్గర పడిపోయింది. చికెన్ దగ్గర పడిపోయిన తర్వాత మసాలా ఎంత కావాలో చూసుకుని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసేసుకున్న టేస్ట్ అనేది అంతగా బాగోదు. కాబట్టి తగినంత మాత్రమే వేసుకోవాలి. చెప్పాను కదండి, మా అమ్మగారికి ఏది కూడా కొలత ఉండదన్నమాట. ఉజ్జాయింపుగా వేసేస్తారు. అదే అద్భుతంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఆవిడ లెక్క ప్రకారం ఆవిడ వేసేసుకుంటున్నారు. నేను వీడియో తీసి పెడదాము అసలు అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. ఇలా కుక్ చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తారు. ఇక ఫైనల్ గా వచ్చేసి గారెలు అయితే ప్రిపేర్ చేశారండి. గారెలు చికెన్ కర్రీ కాంబినేషన్ అదిరిపోతుంది. అలాగే మటన్ కూడా ప్రిపేర్ చేశారు. మటన్ అయితే నేను తీయలేదులేండి వీడియో. ఇక్కడ వచ్చేసి కొబ్బరి అన్నం చూసారు కదండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇక మా పిల్లల సైన్ వచ్చేసింది. మా చెల్లి వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పాప, మా పిల్లలు అందరూ కలిసి కూర్చుని ఇలా చక్కగా తింటే ఇంకా పండగ వాతావరణమేనండి. మా అమ్మగారికి ఇంకా ఆ రోజు భోజనం చేయలేదన్నమాట. పిల్లలు మన వాళ్ళందరినీ ఇలా చూసుకొని ఆవిడ ఇంకా కడుపు నింపేసుకున్నారు సంతోషంతో. ఉండేది ఒక్కరోజైనా సరే పండగ వాతావరణంలో ఉందని చెప్పి చాలా సంతోషించారు. ఇలా మనవరాళ్ళు అందరూ కలిసి కూర్చుని తినడం వీళ్ళకి అలవాటు. ఎన్ని రోజులు ఉన్నా సరే, ఎప్పుడు వచ్చినా సరే ఇలాగే కలిసి కూర్చొని తింటారు. అలాగే కలిసే ఉంటారు. ఎప్పుడు కొట్టుకోవడం అలాంటివి ఏమి ఉండవు. చక్కగా అందరూ కలిసిమెలిసే ఉంటారు. ఉన్నది ఒక్క రోజైనా ఇలా మా ఇంట్లో అయితే సందడి చేస్తూ పండగ వాతావరణం అయితే ఈ విధంగా ఉంచామండి. మా ఇంట్లో ఒక్క రోజైనా సరే హ్యాపీగా గడిపాం కదా, చాలా సంతృప్తిగా ఉంది. ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వెళ్ళాలి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.